పరమ తండ్రికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ దైవ సన్నిధికి చేరువచ్చిన మరి క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ వాక్య పరిచయంలోనికి మనం ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మిమ్మల్ని మహిమపరచుటకు, ఆరాధించుటకు మాకు అనుగ్రహించిన మీ చూపిన కృపకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి వారిని దీవించండి. ఈరోజు మా కొరకు ఏ మాటలైతే సిద్ధపరిచారో ఆ మాటలు నేర్చుకునే మనస్సును మాకు దయచేయండి నాయనా. వాటిని బట్టి మేము నా తండ్రి సరిదిద్దుకుని ముందు కొనసాగడానికి, ఆ మాటలు బట్టి ప్రభువా మిమ్మల్ని మహిమపరచుటకు మాకు అటువంటి యోగ్యతను దయచేయండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామన్న మరొకసారి అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ దైవ గ్రంథాన్ని మరొకసారి కొన్ని విషయాలు దేవుని యొక్క మాటల ద్వారా మనం నేర్చుకున్నాం. దేవుని కృపలో మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో విలువైన మాటలు మనం వినడానికి దేవుడు కృప చూపాడు. వాటిని అనుసరించడానికి కూడా దేవుడు మన పట్ల తన మహిమనిస్తూ ఉన్నాడు. రాత్రికాలం కూడా మరి నడుచున్నట్లో మావయ్య గారి కుటుంబం ద్వారా కృతజ్ఞత కూడుకుని ఏర్పాటు చేసుకుంటే ఆయన మాటల్లో ఉన్న గొప్పతనం గురించి అక్కడ నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఆ మాటల్లో ఉన్న పరమార్థం గ్రహించేవారు తక్కువ. మాటలు వినేవారు ఉన్నారేమో, కానీ ఆ మాటలు ఆయన ఎందుకు చెప్తున్నాడు, ఎందుకంటే తినొద్దు అంటే తినకూడదు, చేయమంటే చెయ్యాలి. ఎందుకంటే దేవుడు తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఆయన తినొద్దంటే తినకూడదు, ఆయన ఈ పని చెయ్యొద్దు అంటే మనం చేయకూడదు. అది మన మంచి కోసం దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే లోకంతో స్నేహము దేవునితో వైరు ఉండడం. అంటే మనం దైవంతో సహవాసం చేయాలి, లేదా తన కుమారునితో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు తప్ప లోకంతో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని ఇవ్వలేదు. అలాగే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుకోవడం అన్నాడు. అంటే నీకున్న మంచితనాన్ని కూడా పాడు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నాడు అన్నమాట. అది మంచో చెడో గ్రహించుకోవడానికి మన పరిజ్ఞానం సరిపోదు, కానీ దేవుని యొక్క జ్ఞానం మనకు నేర్పుతూ ఉంది. ఈరోజు కూడా మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సంధి కలిగి ఉండాలి, ఎవరితో సమాధానం కలిగి ఉండాలన్న విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఒకసారి దైవ గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తే రాజుల గ్రంథంలో రాజులు మొదటి గ్రంథం చూసారా, 15వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయంలో ఆశా యోధారాజు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలు చాలాసార్లు మనం చెప్పుకున్నా, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయులయ్యారో ఆ 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విడిపోయారు. వాళ్ళు ఎవరయ్యా అంటే స్వయాన అన్నదమ్ములు. దేవుడు ఒకటిగా ఉండాలనుకున్నాడు, కానీ మనుషులు ఏం చేసుకున్నారో విడిపోయారు. దేవుడు ఎప్పుడు కూడా ఏకత్వాన్ని కోరుకుంటాడు తప్ప భిన్నత్వాన్ని కోరుకోడు. అలాగే ఇక్కడ చూస్తే ఈ యోధారాజులు ఇశ్రాయేలు వారి యొక్క రాజుల మధ్య వ్యత్యాసాలు చాలా ఉంటాయి. అయితే ఆనాటి కాలంలో ఆశా అనే యోధారాజు చాలా భక్తిపరుడు, దేవుని దృష్టికి యథార్థ భక్తి జీవించిన వ్యక్తి అయిన ఆయన గురించి ఒక మాట మనం చూద్దాం. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం.
చూడండి, వారు బ్రతికిన దినములన్నిటిను ఆశాకును ఇశ్రాయేలు రాజునకును బయషాకును యుద్ధము జరిగింది. స్వయాన అన్నదమ్ములు వాళ్ళు. ఇశ్రాయేలు రాజు ఎవరో? బయోషా, అంతేనండి, బయాషా. యోధా రాజు ఎవరో? ఆశ. వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతున్నాయంట? యుద్ధం జరుగుతున్నాయంట. వారు ఉన్నంత కాలం వారికి ఏం జరుగుతున్నాయంట? అన్నదమ్ముల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయంట. అయితే ఇప్పుడు ఆశ ఏం చేశాడయ్యా అంటే 17వ వచనం, ఇశ్రాయేలు రాజు అయిన బయోషా యోధా వారికి విరోధి అయి ఉండి, అర్థమైంది మీకు? స్వయాన ఆ 12 గోత్రాల మీద రాజు యోధా వారికి ఏమై ఉన్నాడంటే అతను విరోధ భావాలు వచ్చినాయంట. విరోధి అయి ఉండి యోధా రాజైన ఆశా యొద్ధ నుండి ఎవరునూ రాకుండా, అతని యొద్దకు ఎవరూ పోకుండా రామా పట్టణమును కట్టించాడట. బయోషా అనే రాజు, ఇశ్రాయేలు యొక్క రాజు, తన స్వయాన సహోదరుడైన ఆశా గారి దగ్గరికి వెళ్లకుండా వారికి వీరికి మధ్య ఒక పట్టణాన్ని కడుతున్నాడట, ఒక రామ పట్టణాన్ని కడుతున్నాడట. అంటే దీన్ని దాటి ఆ పక్కకి వెళ్ళడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ వారు అక్కడ వెళ్ళడానికి లేదు, అక్కడ వారు ఇక్కడ రావడానికి లేదు. గమనించాలి. ఇలా అడ్డుగడ కట్టారట. ఈరోజు కూడా క్రైస్తవ ప్రపంచంలో సత్యం దగ్గరికి వెళ్లకుండా కూడా అడ్డుగోడలు కట్టేవారు కూడా అనేక మంది సేవకులు ఉన్నారు. ఎక్కడ వెళ్లకుండా అది, ఎందుకంటే సత్యానికి విరోధిగా ఉన్నారు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే యోధా వారికి ఇశ్రాయేలు వారికి వ్యత్యాసం ఏంటయ్యా అంటే, యోధా వారిలో యెరూషలేము ఉంది, దేవుని మందిరం ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాల వారు అక్కడికి వెళ్లకుండా ఏం చేస్తున్నాడు ఈ రాజు? ఇతడు పితరుడైన యెరోబాము కూడా ఏం చేశాడు? 2 దూడలు పెట్టాడంట. మీరు అక్కడికి వెళ్ళవలసిన పని లేదు, మళ్ళీ వెళితే వారితో సంధి కలిసి ఒకటైపోతారన్న భయంతో యెరోబాము రాజు కూడా ఏం చేశాడయ్యా అంటే 2 దూడలు పెట్టి, అంత దూరం ఎందుకురా బాబు, ఈ దూడలకు నమస్కారం చేయండి అన్నాడంట. అంటే దైవ సన్నిధికి వెళ్లకుండా దేవుడు కోరుకున్న వారు ఎవరు? యోధాను ఆయన కోరుకునేను అనే మాట ఉంటుంది. ఎందుకంటే యోధాలోంచి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. కనుక యోధా జాతిని ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చాడు ఆయన ఆ 12 గోత్రాల్లో. అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే బయోషా యోధారాజు దగ్గరికి, ఆశారాజు దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? ఆయన ఒక కట్టడ కట్టి వారిని ఆటంకపరుస్తున్నారట. ఓకేనా? తర్వాత విషయాన్ని మనం చదివితే తర్వాత చూడండి, అక్కడ 18వ వచనం, కాబట్టి ఆశ యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగర యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి ఎద్యోనుకును పుట్టిన టబ్రిమోహను కుమారుడను దమస్కులో నివాసము చేయించు ఆరామునకు రాసై ఉన్న బెనహాదుకు పంపి మనవి చేసినది ఏమనగా అన్నాడు. అంటే 2 అన్నదమ్ముల మధ్య ఏమొచ్చింది? వైరు వచ్చింది. ఇప్పుడు వీరు అక్కడ రావడానికి లేదు, వారు ఎక్కడ రావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆశ ఏం చేశాడయ్యా అంటే ఒక పొరపాటు చేశాడు ఆయన. ఆ పొరపాటు చేసింది ఏంటయ్యా అంటే, దేవుణ్ణి అడిగితే దేవునికి అప్పగిస్తే ఆ సమస్య మరోలాగా ఉండేదేమో పరిష్కారం. ఈయనేం చేశాడయ్యా అంటే వీళ్ళిద్దరికి విరోధైన, ఓకేనా, ఎవరయ్యా అంటే సిరియా రాజుతో ఈ తన దగ్గర ఉన్న కానుకలు పంపి ఆయనతో సంధి కుదుర్చుకున్నాడట. ఎవరో? ఆశ. మర్చిపోద్దు సుమా, మనసు పెట్టాలి ఇక్కడ. చూడండి, నీ తండ్రికి నా తండ్రికి సంధి కలిగి ఉన్నట్లు నీకును నాకును సంధి కలిగి ఉండవలెను కనుక వెండి బంగారములు నీకు కానుకగా పంపించి ఉన్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయోషా నా యొద్ద నుండి తిరిగిపోవునట్లును నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పించని కోరాడట. ఎవరో? ఆశ. ఏమని కోరాడు? ఈ సిరియా రాజుని, నువ్వు నా పక్షానుండు, ఇదిగో నీకు బహుమానాన్ని ఇస్తున్నాను, నీ తండ్రికి నా తండ్రికి ఏముంది? సంధి ఉంది, అలాంటివి నీకు నాకు ఏముండాలి? సంధి ఉండాలి అని అతనితో సంధి చేసుకున్నాడట. అతనితో సమాధాన పడ్డాడట. ఎవరో? ఆశ. ఒకసారి
గమనించాలి. అక్కడ ఇతను ఎవరి మీద ఆడుకోవటం మానేశాడు? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన చదవండి. అనని యోధారాజైన ఆశా వద్దకు వచ్చి అతనితో, అంటే ఇప్పుడు ప్రవక్త వచ్చి చెప్తున్నాడు అనమాట. ఏది? సంధి కుదుర్చుకున్న తర్వాత ఎవరితో? సిరియా రాజుతో. అసలు అన్య రాజుతో సంధి కుదుర్చుకోకూడదు అమ్మా. తర్వాత నీవు అండర్లైన్ చేసుకోండి. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును, అర్థమైందండి? ఎవరు నమ్మలేదు? నువ్వు దేవుణ్ణి నమ్మటం మానేసి నీ సమస్యకు పరిష్కారాన్ని ఎవరిని వెతుక్కున్నావు? సిరియా రాజుని నమ్మేవే, ఒక మనుషుని నమ్మేవే అని ప్రవక్త వచ్చి రాజుకి ఏం చేస్తున్నాడో దేవుడు చెప్పమన్న వర్తమానాన్ని చెప్తున్నాడు. తర్వాత మాట, రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీలను లూబీలను గొప్ప దండే వచ్చారు కదా. ఒకప్పుడు ఇతని మీదకి ఆ శత్రువులు వచ్చారంట. అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించాడు. అప్పుడు నువ్వు ఎవరు నమ్ముకున్నావు? దేవుణ్ణి నమ్ముకున్నావు. శత్రువు వచ్చిన దేవుడు ఏం చేశాడు? శత్రువుని చేతికి అప్పగించాడు, నీకు విజయాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? మాదనమాట. ఒక రాజు నమ్ముకున్నావు. ఎవరు నమ్ముకోవటం మానేసి? దేవుణ్ణి నమ్ముకోవటం మానేసి. ఆ తర్వాత మాట చదువుతాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకే. అంటే ఎవరిని బలపరుస్తాడంటే ఆయన అది ఆ యథార్థత అనేది మనలో ఉండాలి. యథార్థ పరులను బలపరుచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా. అంటే ఇప్పుడు ఆయన కన్ను ఎవరి మీద ఉందయ్యా అంటే యథార్థ పరులు ఎక్కడ ఉన్నా సరే వారిని ఏం చేయాలైనా బలపరచాలి. ఒకప్పుడు ఈయన ఆశ ఎలా నడుచుకున్నాడో యథార్థంగా నడుచుకున్నాడు కనుక సమస్య వస్తే దేవుడు ఏం చేశాడు? ఆ సమస్యను తప్పించి అతను బలపరిచాడు. అమ్మా తర్వాత విషయం, ఈ విషయమందు నీవు మతి తప్పి, అర్థమైందండి, మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకుని, అర్థమైంది మీకు? ఒకప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు యుద్ధాలు లేవంట ఆయనకి. ఎవరికే? ఆశా గారికి. ఎప్పుడైతే నువ్వు ఒక రాజును నమ్ముకున్నావో, దేవుణ్ణి నమ్ముకోవటం మానేసావో, నీకేం మొదలవుతాయని చెప్పాడు ఆయన? యుద్ధాలే మొదలవుతాయి అన్నాడు. ఓకేనా? కనుక మనకు సమస్య వచ్చినప్పుడు మనసు నమ్మకూడదు. ఎవరు నమ్మాలి? దేవుని నమ్మాలి. ఎందుకంటే ముందుగా చేసిన మేలన్నీ అయ్యా, ఆయన నమ్మినందుకు చేసిన ప్రతి మేలు గొప్పవే. కనుక మనకేంటంటే ఒకసారి మతి తప్పి అన్నాడు కదా, మతి తప్పి ఏం చేసాం? మతి తప్పడం ఏంటయ్యా అంటే దేవుణ్ణి నమ్మటం అనేసి రాజు నమ్మటమే మతి తప్పటం. ఏమా? కనుక దానివల్ల నీకు ఏం కలుగుతున్నాయి అన్నాడు ఆయన. అది అంటే ఒక అన్యరాజుతో సంధి చేసుకోవటం వల్ల యుద్ధాలు కలిగినాయి అంటే. అందుకని ఎవరితో పాటు ఎవరిని పడితే వారిని ఏం చేసుకోకూడదు? సంధి చేసుకోకూడదు. ఆ మాట చెప్తున్నాడు ఆయన అన్నమాట. మరొక విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఆశ బయర్ష నుండి తప్పించుకోవడానికి ఏం చేశాడు? బెనహాదు రాజుని అనగా సిరియా రాజుని ఏం చేశాడు? సంధి కుదుర్చుకున్నాడు. ఆయనకి మేలు జరిగిందా కీడు జరిగిందా? కీడే జరిగింది. రైట్. అదే రాసుల గ్రంథం తీసారమ్మా 20వ అధ్యాయంలో ఇందాక బెనహాదు అనే రాజు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇందాక ఆ బెనహాదుకి ఆశాకి ఏమున్నాయి? వైరం ఉందని అనుకున్నాం కదా. ఇప్పుడు బెనహాదు కూడా ఇశ్రాయేలు రాజు. 20వ అధ్యాయంలోకి వెళితే ఇశ్రాయేలు రాజు ఈయన ఏం చేశాడయ్యా అంటే, అమ్మా చూసారా ఒక్కసారి, ఈయన 20వ అధ్యాయంలో
సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడట. ఎవరో ఈ ఇశ్రాయేలు రాజు. ఇందాక ఆశారాజుతో ఏకీభవించాడే, ఆ రాజుతో ఈయన ఏం చేశాడంట, యుద్ధానికి వెళ్ళాడట. ఇలా వెళితే 22వ వచనం, అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, 22వ వచనం, అప్పుడు ప్రవక్త ఒక్కసారి ఆ ప్రవక్త వచ్చి ఏం చేశాడంట, వచ్చి చదవండి. అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునొద్దకు వచ్చి, రాజుల మొదటి గ్రంథం 22వ వచనం, వచ్చి నీవు బలము తెచ్చుకొనుము అంటే రాజుని ఏమంటున్నాడు ప్రవక్త వచ్చి, బలము తెచ్చుకొనుము. చూడండి, నీవు చెయ్యవలసిన దానిని కనిపెట్టి ఉండుము, నీవు చెయ్యవలసిన దాన్ని కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాడంట. అంటే మరలా సంవత్సరం కాలానికి మరలా సిరియా రాజుని మీదకి మరలా వస్తాడు. మరలా అతను ఏం చేస్తాడు, మరలా అతను నీ మీదకి యుద్ధానికి వస్తాడని చెప్పాడట. ఇంతకే ఆ విషయం ఎందుకు చెప్పాడు? సంవత్సర కాలం తర్వాత యుద్ధానికి మళ్ళా వస్తాడు అని అన్నాడే, ఆ విషయాన్ని ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ సంవత్సర కాలం అతడు ఎక్కడైనా మారు మనసు పొంది దేవునికి లోబడతాడేమో అని అవకాశం ఇచ్చాడంట. ఎవరో? దేవుడు. మనకు సమయం ఎప్పుడు కూడా ఇచ్చాడు అంటే మనం ఆయన వైపు తిరుగుతామనే. కానీ ఇశ్రాయేలు రాజు ఏం చేస్తాడయ్యా అంటే దేవుడి వైపు తిరిగేవాడు కాదండి. అంటే దేవుడు అవకాశం ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. ఆ తర్వాత 26వ వచనం, కాబట్టి చూడండి, మరు సంవత్సరము బెన్హదదు సిరియనులను సమకూర్చి లెక్క చూచి బయలుదేరి ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయటకి ఆఫేకునకు వచ్చాను. అంటే మరలా ఆయన చెప్పినట్టుగా సంవత్సరం అయిన తర్వాత వచ్చాడా లేదా? వచ్చాడు. అందుకే దేవుడి మాట నిరర్థకం కాదు. మరలా సంవత్సరానికి ఏం చేశాడు? మరలా సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయడానికి వచ్చాడట. ఇలా వచ్చి మరలా ఈ యుద్ధంలో 29వ వచనం మనసు పెట్టాలి. వారు ఎదురు ముఖాముఖులుగా 7 దినములు గుడారములు వేసుకుని ఉండిన తర్వాత 7వ దినమందు యుద్ధమునకు కలుసుకొనగా ఇశ్రాయేలు వారు ఒక్క దినమందే సిరియనులు కాల్బలము 1,00,000 మందిని హతం చేశారంట. ఇశ్రాయేలు వారు ఒక్కరోజే సిరియన్ 1,00,000 మందిని ఏం చేశారంట? హతం చేశారంట. అంటే దేవుడు ఎవరి పక్షాన ఉన్నట్టుగా ఉంది? ఇశ్రాయేలు వారి పక్షాన ఉంది. ఇప్పుడు ఆ తర్వాత బెన్హదదు కూడా, సిరియా రాజు కూడా పారిపోయి దోకున్నాడంట. తర్వాత అతని దగ్గర ఉన్న దూతలను పంపాడంట. ఎవరి దగ్గరికి? ఇశ్రాయేలు రాజు దగ్గరికి అంట. ఇలా పంపినప్పుడు ఒక మాట చూడండి, 34వ వచనం. అంతటా బెన్హదదు అంటే ఎవరో? ఇశ్రాయేలు రాజు. కొంచెం కన్ఫ్యూజ్ అయినా తప్పదు, మరి వాళ్ళ పేర్లు అలాగుంటాయి ఏమండి. చూడండి, ఆ ఇశ్రాయేలు రాజు తమ తండ్రి చేతిలో నుండి నా తండ్రి తీసుకునే పట్టణములు నేను మరలా అప్పగించేదను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? సిరియా రాజుతో చెప్తున్నాడు. నా తండ్రి తీసుకున్న పట్టణాలు ఏం చేస్తానో నీకు తిరిగి అప్పగిస్తాను అంటున్నాడు. తర్వాత మరియు నా తండ్రి సొమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో, అంటే సిరియా దేశం, సిరియాలో కూడా దమస్కులో తమ కొరకు ఒకసారి ఇశ్రాయేలు యొక్క రాజధాని ఏమో సొమ్రోన్, ఇశ్రాయేలు యొక్క రాజధాని, యోధా వారి యొక్క రాజధాని యెరూషలేము. మనకు ఇంకా సందిగ్ధంగా ఉంది. మనకి ఏది మనకు రాజధాని ఇంకా సరైన క్లారిటీ లేదు. ఒకప్పుడైతే విజయవాడ అన్నారు, అంతే కదా? సరే, అయితే ఇప్పుడు ఈ విషయాన్ని చూస్తే యోధా వారికి రాజధాని ఏమో యెరూషలేము సెంట్రల్, ఇశ్రాయేలు వారికి రాజధాని ఏమో సొమ్రోన్ పట్టణం.
ఇప్పుడు సిరియన్లకి రాజధాని దమస్కు, ఓకేనా. ఇప్పుడు సమ్రోనులో ఎలాగైతే ఆ మాట చెప్తున్నాడు, సమ్రోనులో వీధులను కట్టించుకున్నట్లు దమస్కులో తమ కొరకు తమరు వీధులను కట్టించుకొనవచ్చును అని అతనితో చెప్పగా, ఆహాబు ఈ ప్రకారముగా, ఒక మాట చూడండి, ఆహాబు ఈ ప్రకారం నీతో సంధి చేసి నిన్ను పంపివేదునని చెప్పి అతనితో ఏం చేశాడంట, సంధి చేసి, అంతేనా. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు రాజు సిరియా రాజుతో ఏం చేసుకున్నాడో అది నేను అంటున్నా. ఇందాక ఆశారాజు యోధారాజు ఇదే రాజుతో ఏం చేసుకున్నాడు, సంధి చేసుకున్నాడు. సంధి చేసుకోవటం వల్ల ఏమొస్తాయని చెప్పాడు దేవుడు, అది నేను అంటుంటా. ఇప్పుడు ఈ రాజు కూడా సిరియా రాజుతో ఏం చేసుకున్నాడో సంధి చేసుకున్నాడు. అదే కదండి ఇక్కడ మాట, సంధి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రవక్త వచ్చేవన్నాడు చూడండి, 42వ వచనం. అప్పుడు అతడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను శపించిన మనుషుల్ని నీవు నీ చేతిలో నుండి తప్పించుకుని పోనిచ్చితివి గనుక ఆయన ఎందుకు విడిచిపెట్టావు అంటున్నాడు. ఆయన అన్ని దొరికినప్పుడు ఏం చెయ్యాలి, విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఎవరు అతను, శత్రువు, నీ దేశాన్ని నష్టం కోరుకునేవాడు, నీ రాజ్యాన్ని నష్టపరిచేవాడు. కనుక అలాంటి వాడిని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మొన్నే గుంటూరులో, గుంటూరులో దొరికారంట ఎవరో టెర్రరిస్టు, తెలుసా మీకు, బిర్యానీ అమ్ముతున్నాడంట. ఆయన ఇంచుమించు 20 సంవత్సరాలు అయిందంట. 20 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నాడంటే బిర్యానీ అమ్ముతున్నాడంట. ఎంతకెవరయ్యా అంటే ఉగ్రవాది. మరి ఉగ్రవాది దొరికాడంట మొన్న. మరి వదిలేస్తారా, ఎందుకని, మరి మనుషుడే కదా, భారతదేశం నా మాతృభూమి అని అనొచ్చు కదా, కుదరదు. ఎందుకంటే ఆడు ఏం చేస్తాడో ప్రమాదమే. ఆడు ఒక్కడు చాలు 100 మందిని చంపాడని. అందుకే అతను ఏం చేస్తారో శిక్షిస్తారు. అలాగే అతడు శత్రువు, సిరియా రాజు నీకు ఎవరో శత్రువు. అలాంటి ఏం చేస్తావు, నువ్వు విడిచిపెట్టావు. తర్వాత మాట, గనుక వాని ప్రాణమునకు మారుగా నీ ప్రాణమును, వాని జనములకు మరుగా నీ జనులు అప్పగింపబడుదురని రాజు చెప్పాడు. అర్థమైందా? ఇంతగా వాడిని విడిచిపెట్టామే, రేపొద్దున నీకే నష్టం కలిగింది. వాడిని ప్రాణాలతో వదిలేసావు, రేపొద్దున నీ ప్రాణాన్ని అడుగుతాడు. ఈరోజు రాజ్యాన్ని విడిచిపెట్టావు, రేపొద్దున నీ రాజ్యాన్నే వాడు ఆక్రమించుకుంటాడు. నష్టం ఎవరికే? మరి ఈయనేం చేశాడు, సంధి చేసుకున్నాడు. అది సమస్య. అర్థమైందండి? ఇందాక సంధి చేసుకుంటే ఏమొస్తుందని చెప్పాడు ఆశారాజుకి, యుద్ధాలు కలుగుతాయి అన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు సిరియా రాజుతో సంధి చేసుకుంటే ఏమన్నాడు, నీ ప్రాణానికి ప్రాణం అడుగుతాడు, నీ ప్రజలకు మారుగా నీ ప్రజలను వాడు ఆక్రమించుకుంటాడు అన్నాడు. అంటే ఇప్పుడు సంధి ఎంత ప్రమాదమో తెలుసా? మా పాము వచ్చింది కదని విడిచిపెట్టకూడదు. అది ఎప్పటికైనా ఏంటది, ప్రమాదమే. అందుకే శత్రువే. కనుక అలాంటి వారితో ఏం చేయదు అన్నాడు ఆయన, సంధి చేసుకోవద్దు అన్నాడు. మీకు మరో మాట చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం తీసరా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. 10వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ హాయిని పట్టుకుని సంగతి అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు, హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతి గిబియోను నివాసులు, అండర్లైన్ చేయండి, గిబియోను నివాసులు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని వారితో కలుసుకున్న సంగతి యెరూషలేము రాజైన అదోనీషెదెకు విననప్పుడు అతని జనులు మిగులు భయపడ్డారు. ఓకేనా? యెహోషువ ఆ పట్టణాలను ఆక్రమించుకున్నప్పుడు అంటే గిబియోనులు భయపడి ఇశ్రాయేలు వారితో ఏం చేస్తారంట, సంధి. ఎందుకంటే సంధి చేసుకోకపోతే ప్రాణహాని ఉంటుంది. అందుకు శత్రుడు బలం లేనప్పుడు ఏం చేస్తాడో సంధికి వస్తాడు. అంతేనా? ఆ సంధి చేసుకున్నారట. ఈ సంగతి యెరూషలేము రాజు గారికి కూడా తెలిస్తే ఆయన కూడా
బలాన్ని సమకూర్చుకుని యుద్ధానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ గిబియోనులతో ఇశ్రాయేల్ వారు ఏం చేసుకున్నారంట? సంధి చేసుకున్నారు. ఒక విషయాన్ని చూస్తే ఆ 9వ అధ్యాయంలో ఈ గిబియోనులు మారు వేషం వేసుకుని మోసం చేశారంట. ఎవరినే? ఇశ్రాయేల్ వారిని. గిబియోనులు మారు వేషం వేసుకుని బాటసారులు అని వేషం వేసుకుని, ఓకేనా, ఆ ఇశ్రాయేల్ వారిని మోసం చేసి, అయ్యా మేము మమ్మల్ని చావనివ్వకుండా మమ్మల్ని బ్రతకనించండి, మీతోటే పాటు బ్రతుకుంటామని వారు ఒప్పందం చేసుకున్నారంట. ఓ మాట మీకు చూపిస్తాను చూడండి. అక్కడ 20 వచనం 21 వచనం చదువు. వారిని బ్రతకనీయుడైన సెలవిచ్చిరి గనుక, ఎవరినే? గిబియోనులు. ఏమా ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకు, అనగా ఇశ్రాయేలు వారికి, కట్టెలను నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పరచబడిరి. అంటే ఇప్పుడు వాళ్ళు గిబియోనులు మోసంతో ఏం చేశారు? వాళ్ళ చేత ప్రమాణాన్ని సంపాదించుకున్నారు. ఇంకా వారిని చంపడానికి అవకాశం లేదు. అంటే ఇశ్రాయేలు వారు మాట ఇచ్చారు, యెహోషువ మాట ఇచ్చాడు, ఇంకా చంపడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆ వాళ్ళు ఏమన్నారయ్యా అంటే, మాతో ఉండి ఏం చేయమన్నారో? దాసులుగా, అనగా కట్టెలు నరికేవారుగా, రెండవది నీళ్లు చేదేవారిగా, పనివారిగా మాతో పడి ఉండండి అని అన్నారంట. అంటే ప్రాణభిక్ష పెట్టారు. ఓకేనా? ఇప్పుడు తర్వాత మాట, మరియు యెహోషువ వారిని పిలిపించి ఇట్లనెను, మీరు మా మధ్యన నివసించు వారే ఉండియు మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్ముని ఎలా మోసపిచ్చుతిరి. అది ఏం చేశారంట? మేము బాటసారులు అని వీళ్ళని ఏం చేశారంట? మోసం చేశారంట. మోసం చేసి ఏం చేసుకున్నారు? ప్రమాణం చేసి సంధి చేసుకున్నారు. ఎవరో? గిబియోనులు. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారట వారు ఎలాగున్నారట? ఆ మాట చదవండి ఒకసారి. హేతు చేతను మీరు శాపగ్రస్తులవుదురు, దాస్యము మీకు ఎన్నడూ మానదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు అన్నారనమాట. అంటే మీరు ఇప్పుడు ఎలా ఉంటారు? మాకు పనివారిగా ఉండాలి అన్న సంగతి చెప్పడం జరిగింది. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం, అక్కడ 23వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించు వరకు, ఇంతకీ మీ సొంత దేశమే. ఎలాంటి దేశం? మంచి దేశమే. కానీ ఆ దేశములో మీరు నశించు వరకు ఉండు వరకుగా వారు, ఎవరు వారు ఆ దేశంలో ఉన్నారంట? ఎవరు వారు? ఈ గిబియోనులు. మళ్ళా కొంతమందిని ఉంచారంట వీళ్ళు. ఎవరో? ఇశ్రాయేలు వారు. కానానీయులు ఎవరిని ఉండొద్దు, అది మీ దేశం, మీ సొంత దేశం కనుక మీ ఇంట్లోంచి వారిని ఏం చేయమన్నాడో? బయటకు పంపేయండి అన్నాడు ఆయన. అమ్మా వీళ్ళు ఏం చేశారు? ఉంచుకున్నారట. ఆ ఉండటం ఏమయ్యారు తెలుసా? మీకే నాశనం వచ్చిందిరా అన్నాడు ఆయన. తర్వాత చదవండి అక్కడ, వారు మీకు ఉరిగాను. అదిగోని అర్థమైందా? ఉండనిచ్చిన వారు ఏమయ్యారంట? అమ్మా చదువుకోండి అక్కడే. మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కళ్ళలో ముళ్ళులుగాను ఉందురు. అర్థమైందండి? మీ కళ్ళలో ఎలా ఉంటారంట వాళ్ళు? ఇక్కడికి ఏమయ్యారు? అలాగే ఉన్నారు. వాళ్ళని బట్టే నష్టపోయారు. అన్యులతో సహవాసము చేసి వారి క్రియలు వీరు నేర్చుకునిరి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయంలోకి వెళ్తే, అంటే వారితో ఏం చేసుకున్నారు? వీళ్ళు సంధి చేసుకున్నారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 33వ వచనం. 23వ అధ్యాయం 33వ వచనం. వారు ఎవరిని కింద చెప్పిన కానానీయులు ఎవరిని కూడా నీ దేశంలో
ఉండకూడదని చెప్పాడండి ఆయన. ఉంటే ఏమవుతారు? నష్టం మీకే అమ్మా. తర్వాత 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 34:12 వచ్చింది చదవండి. 34:12 వచ్చింది. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో, అంటే నువ్వు వెళ్ళే ఆ దేశ నివాసులతో ఏం చేసుకోకూడదు? నిబంధన చేసుకోకూడదు అమ్మా. జాగ్రత్త పడుము. ఒకవేళ అది నీకు ఉరి అవచ్చును. అది ఏమవుతుందంటే నీకు ఉరి అవ్వచ్చును. అంటే కనుక వాళ్ళతో సహవాసం చేస్తే నీకేమవుతుంది? మరణం తెచ్చుకుంటావు అన్నాడు. కానీ వీళ్ళేం చేశారు? సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు. నేర్చుకోవడం వల్ల ఎవరు నష్టపోయారు? అదనమాట. అసలు ఆ శత్రువులే దేశంలో ఉంచనవద్దు అన్నాడు ఆయన. శత్రువులతో సహవాసం చేసేవైపోయారు, దేవునికే శత్రువులు అయిపోయారు. అందుకే లోకంతో స్నేహము అంతే. మనం అలాగైపోయి దేవునికి మిత్రులు అవ్వండి, దేవునికే శత్రువులు అవుతాం. అందుకే మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం, ఎవరితో నిబంధన చేస్తున్నాం, ఎవరితో మనం అనుసరిస్తున్నాం అన్న విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరొక విషయాన్ని మీకు చూపిస్తాను చూడండి. యెహోషువ గ్రంథం తీసారా? 11 అధ్యాయం 6 వచనం చదవండి. 6 వచనం. యెహోవా ఎవరికే? శత్రువుడికి. నువ్వు ఎవరికి కూడా, ఏ మనుషుడికి కూడా భయపడవలసిన పని లేదు. నీవు వారికి భయపడకము. రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారిని నేను వారందరినీ అప్పగిస్తాను నీకు. ఓకేనా? నేను వారిని ఏం చేస్తాను నీకు? ఇది దేవుడు చెప్తాడు ఈ మాట. తర్వాత నీవు అండర్లైన్ చేయండి. ఎవరే? ఆ శత్రువుల యొక్క గుర్రములు గుదికాలి నర్రమును తెగ కోసి, అంటే వెనకాల ఉండే నరం, దాన్ని ఏం చేయమన్నాడు? ఆ గుర్రాందే ఆ నరాన్ని ఏం చేయమన్నాడు? తెగ కోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో చెప్పాడు. అంటే ఆ గుర్రాలను కూడా ఏం చేయమన్నాడు? మనుషులు చంపడమే కాదంట, ఆ గుర్రాలను కూడా ఏం చేయమన్నాడు ఆయన? ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ గుర్రాలను కూడా ఎందుకు ఉంచొద్దు అన్నాడు ఆయన? కీర్తన గ్రంథం 20 అధ్యాయం. కీర్తన గ్రంథం 20 అధ్యాయం చూసారా? 7వ వచనం అమ్మా. 7వ వచనం మనసు పెట్టండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములు బట్టి, అండర్లైన్ చేయండి. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి ఏమవుతారంట? అతిశయపడుతున్నారు అమ్మా. అంటే రథాలు ఉన్నా గుర్రాలు ఉన్నా వాళ్ళకి ఏం కలుగుతున్నాయంట? అతిశయం కలుగుతుందంట. చూపిస్తాను మీకు తర్వాత మాట. మనమైతే మన దేవుని నామమును బట్టి, అది మనకున్నది ఏంటి? అతిశయం. ఆయన నామం, ఆ నామాన్ని బట్టి ఏం చెయ్యాలంట? మనం అతిశయపడాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? రథాల బట్టి గుర్రాల బట్టి ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు అంట. యెషయా గ్రంథం 31 అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 31 అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు. అంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఆశ ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. కానీ ఎవరిని అడుగులేదు? దేవుణ్ణి అడగక, తర్వాత విచారింపక, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు. సహాయము నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవుడేమన్నాడు? మరల మీరు తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు అన్నాడు. కానీ వీళ్ళ సహాయం కొరకు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు? అలాగే మనకు సహాయం కావాలంటే ఆకాశము తట్టున కన్నులు
ఎత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు సృజించిన యెహోవా వలనే నాకు సహాయము. ఆయన ద్వారా సహాయం మనం పొందాలి. అంతేగాని మరలా మనుషుల సహాయాన్ని కోరేవనుకోండి, దేవుని సహాయాన్ని పక్కన పెట్టి ఆ సహాయం ఏంటి అక్కడ మీకు చూపిస్తాను. 37వ వచనం, 37వ వచనం. ఐగుప్తి వలన సహాయము ఏమని తెలిసాడంటే దేవుడు, ఐగుప్తి వలన సహాయము పనికి మాలినది అన్నాడు. అంటే ఐగుప్తి సహాయం అంటే సామాన్యం కాదండి. ఐగుప్తి అంటే ఆనాడు ఆ రాజ్యమన్నా రాజులన్నా గొప్ప ఔన్నత్యం కలిగిన వారు వాళ్ళు. అందుకు మాట మాటకు వారితో ఏం చేసుకునేవారు, ఇతర వారు కూడా ఏం చేసి సంధి చేసుకునేవారు. ఎందుకంటే బలవంతులు వాళ్ళతో ఎదురెళ్తే, ఇప్పుడు అమెరికా దేశంతో ఎవరైనా పెట్టుకుంటే ఏమైపోతారో, అందుకే పెద్ద దేశాలతో ఏం పెట్టుకుంటారో సంధి కుదుర్చుకుంటారు, లేదంటే కోపం వచ్చినట్టు ఊరుకోరాలు. అందుకని ఆనాటి కాలంలో ఐగుప్తు దేశం అంత గొప్పదే. కానీ వీళ్ళేం చేసుకునేవారు, మాట మాటకి ఎవరు సహాయం కావాలని కోరుకునేవారు. అదేనా ఇంతగా ఐగుప్తుల సహాయం ఎలాంటిదని చెప్పాడు ఆయన, పనికి మాలినది, నిష్ప్రయోజనమై ఉన్నది అని చెప్పాడు ఆయన. ప్రయోజనము లేనిదే ఉన్నది అని చెప్పాడంట ఆయన ఒక మాట. 31వ అధ్యాయము ఇప్పుడు చదవండి. సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకుని, ఒకసారి గుర్రములను ఆధారము అంటే ఐగుప్తులే ఉన్నాయి, గుర్రాలకు ప్రసిద్ధి. ఏవి? ఐగుప్తి గుర్రాలకు ప్రసిద్ధి. ఆ గుర్రములను ఆధారము చేసుకునుచు వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఇంత కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం. ఏవని? కొందరు ఆ రథములు బట్టి గుర్రములు బట్టి ఏం చేస్తున్నారు, అతిశయపడుతున్నారు. మనం అంటే ఎవరిని బట్టి అతిశయించాలి? మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం అతిశయించాలి. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేశారంట, ఐగుప్తు సహాయం కోరుతున్నారంట. ఇంతకు ఐగుప్తు సహాయం ఏముంది అక్కడ? అక్కడ సహాయం ఏముంది? గుర్రాలు రౌతులు ఉన్నారు. దాన్ని ఏమన్నాడయ్యా అంటే 3వ వచనం, ఐగుప్తీలు మనుషులే గాని దేవుడు కారు, ఐగుప్తీలు గుర్రములు మాంసములే గాని ఆత్మలు. ఎలా తెలిసాడు చూసారా? ఒరే ఆ మాంసం ముద్దల కోసం ఎందుకురా మీరు సహాయం అడుగుతున్నారు అన్నాడు ఆయన. అంతేనా? మరి దేవుడు మాంసమా? కాదు, ఆత్మ. అందుకని ఆయన సహాయం గొప్పది. అమ్మా రాజుల గ్రంథం, రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడదు. ఎవరికే? సొలొమోను గారు, మహారాజు గారు. అంటే ఆయన దగ్గర ఉన్న గుర్రాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? ఎందుకంటే ఐగుప్తు దేశంలో గుర్రాలంటే ప్రసిద్ధి. ఓకేనా? అందుకని ఆ గుర్రాల కోసం ఇప్పుడు ఆ పెద్ద దేశాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారో తెలుసండి, అక్కడ ఏమున్నాయంట? ఇప్పుడు గుర్రాలతో పని లేదు. ఇప్పుడు ఏం కావాలి? అణుబాంబులు. అది ఇంకా అనుభవం ఉందంటే చాలు, ఎవడైనా సరే ఏ దేశస్తుడైనా ఏమవ్వాలి అది. అందుకు దాన్ని బట్టి అతిశయం వాళ్ళకి. ఎందుకంటే అక్కడ శిక్షణ ఒప్పితే చాలంట, ఏ దేశాలైనా ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. అందుకే ఆ దేశాలు దేన్ని బట్టి భయపడుతున్నారయ్యా అంటే అక్కడ సామాన్యమైన బలం లేదు. ఓకేనా? ఇప్పుడు ఐగుప్తులకి ఎందుకు భయపడుతున్నారంటే అక్కడ గుర్రాలు రథాలు ఉన్నారు, సైన్యం ఉంది. అందుకు వారిని చూసి ఏమవుతున్నారు ఇతర దేశస్తులు భయపడుతున్నారు. అందుకే మాట మాటకి వారి సహాయాన్ని కోరుకునేవారంట, వారితో సంధి చేసుకునేవారంట. అది దేవునికి ఇష్టమైనది కాదు, అది చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు సొలొమోను గారికి కూడా తన దగ్గర ఉన్న గుర్రాలు కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడట? అది ఆ తర్వాత 29వ వచనం చూడండి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒక్కటికి 600 తులములు వెండియు, గుర్రం ఒక్కొక్కటికి 150 తులములు వెండి ఇచ్చింది. అంటే ఇప్పుడు గుర్రాలు రథాలు దిగుమతి చేసుకున్నాడంట ఎవరో? సొలొమోను. అవునా?
దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? రాజుగా ఉన్నవాడు గుర్రాలను సమకూర్చుకోకూడదు, ధనాన్ని సమకూర్చుకోకూడదు అన్నాడు ఆయన. ఎందుకు సమకూర్చుకోకూడదు తెలుసండి? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను గనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగి. తీసారా? మరొకసారి చెప్పడం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 20 వచనం. ఓకేనా? మరలా చదువుతున్నాను, ఆలోచించండి. 338 పేజీ. యుద్ధమందు వారు దేవుని, అంటే యుద్ధం వస్తే ఎవరికి మొర్ర పెట్టాలి? దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచి, ఒకసారి గుర్రాలు కాదు, రథాలు కాదు, మనుషులు కాదు, నమ్మిక. ఇందాక చదువుకున్నాం కదా, నువ్వు రాజు నమ్ముకున్నావే తప్ప దేవుణ్ణి నమ్మలేదు కనుక నీకు యుద్ధాలే అన్నాడు ఆయన. సమస్య ఏమొచ్చింది? యుద్ధ సమస్య వచ్చింది అక్కడ, అంతే కదా. అన్నదమ్ముల మధ్య ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుండి తప్పించుకోవడానికి ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుని అడగకుండా మనుషుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమన్నాడు? యుద్ధాలే అన్నాడు. విచిత్రం ఏంటయ్యా అంటే, ఒక సమస్య పోతుంది కదా అని ఒక మనుషుడి దగ్గరికి వెళ్తాం మనం, ఆ తర్వాత సమస్యల్లోనే ములుగుతాం మనం. అర్థమైందమ్మా? ఆ సమస్య వచ్చినప్పుడు మనం ఎవరి దగ్గరికి రావాలి? అదనమాట. మాటికి దేవుడు ఎన్ని సహాయం చేసి ఉంటాడో, కానీ ఒక్కటే కదా, ఆ ఒక్కటే కదా మనం అనుకునేది. అయితే ఆ ఒక్కటే కదా అనుకున్నా, ఆ ఒక్కటే చాలు మనల్ని ఎందులో పడేయడానికి. అది అందుకే ఆనాడు ఆ యుద్ధ సమస్య కోసం మనుషుని ఆశ్రయించటం వల్ల ఏమయ్యాడో తెలుసా? ఇక నుంచి నీ జీవితకాలం అంతా యుద్ధాలే అన్నాడు. అది దేవునితో ప్రమాదం. మనం నిజంగా చాలా అనుకుంటాం, తప్పు అనుకోకండి. ఈరోజు ఆదివారమే కదా ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటాం. కానీ దీనివల్ల మనకు నష్టం కలిగిద్దే తప్ప, ఏది దూరం అవుతే కలిగేది నష్టమే తప్ప మేలు కాదు కదంటారా? మనకేమనిపిస్తుంది? పర్లేదు కదండి, ఒకటే అనుకుంటాం. నిజం చెప్తున్నాను, ఆ ఒక్కటే దేవునికి కావాలి అమ్మా. ఆ ఒక్కటే దేవునికి కావాలి. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, మీకు ఏ శత్రువు ఉన్నా, యుద్ధం వచ్చినా నాకు మొరపెట్టండి, నన్ను నమ్మండి, మీకు ఏమిస్తానన్నాడు ఆయన. అంతే. గుర్రాలు పోగు చేసుకోవాల్సిన పని లేదు, రథాల పోగు చేసుకోవాల్సిన పని లేదని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజు ఎలాగుండాలో, రాజుకి నియమాలు ఏంటో దేవుడు చెప్పాడు. 17వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలోకి వెళ్తే అన్నాడా లేదా? అన్నాడు. ఏమో సమయం లేదు ఇంకెక్కడికి వెళ్దామన్నా. అయితే ఇప్పుడు సొలొమోన్ గారు ఏం చేసుకుంటూ మొదలెట్టాడు? పోగు చేసుకున్నాడు. నేను అడుగుతున్నాను, అలా పోగు చేసుకుంటే తర్వాత కాలం ఏమైంది? కుమారుల కాలానికి వచ్చేటానికి ఏమైంది? రాజ్యం ఏమైపోయింది? అది మనం సొంత ప్రయత్నాలు ఏం చేయకూడదు. మన సొంత ప్రయత్నాలు చేసామంటే అది తర్వాత ఖచ్చితంగా మనం కొయ్యాలి. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామండి. అందుకే అది చిన్న తప్పే చేసామంటే ఆ చిన్న తప్పుకు కూడా ప్రతిఫలం మనమే కొయ్యాలి. ఓకేనా? రైట్. కనుక దేవుడు ఏమన్నాడయ్యా అంటే, గుర్రాల మీద ఆధారపడద్దు, రథాల మీద ఆధారపడద్దు. అందుకని ఆ గుర్ర నరాలను కూడా ఏం చేయమన్నాడు ఆయన. అది ఎందుకంటే ఐగుప్తు గుర్రం ఇది ఉంటే ఏమనిపిస్తుంది మళ్ళీ మనసు? ఐగుప్తు దేశం నుంచి వచ్చిన గుర్రం ఇది ఉంటే నాకు ఏముంటుంది? విజయం. అంతే కదా. ఎందుకంటే దేవుడిని పక్కనెట్టేసాడు. దేని మీద నమ్ముతున్నాడు? గుర్రాన్ని నమ్ముతాడు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆ గుర్రాన్ని కూడా అది అంటే దాని అర్థం ఏంటంటే, దాన్ని చంపమనలా, నరాన్ని కొయ్యమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎప్పటికీ కూడా అది యుద్ధంలో పరిగెట్టే అవకాశం లేదు. అది ఒకవేళ పరిగెట్టిందనుకో నువ్వేమనుకుంటావు? గుర్రాన్ని బట్టి గెలిచాను అనుకుంటావు తప్ప దేవుని బట్టి గెలిచానన్న నమ్మకం మనలో రాదు. మనం కూడా ఎప్పుడైనా సరే తప్పుగా అనుకోకండి, ఈ రోజు కాబట్టి అని మనం అడిగెట్టామనుకోండి, ఆ రోజు మీద నమ్ముతారు మనుషులు, అంతేగాని దేవుని మీద నమ్మకం ఉండదు. నిజమే. శుక్రవారం చాలా మంచిది, లేదా గురువారం మంచిది. ఇంకా మనుషులందరూ దేని మీద ఉండిపోయారు? మరి దేవుడు చేసిన ప్రతిదినం ఏంటి అంటే, ఇప్పుడు దేవుని నమ్మకం ఏమో పక్కకి వెళ్ళిపోయింది, నీ నమ్మకం ఏమో గొప్పదైపోయింది. మాట్లాడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఓ మనిషి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు? నువ్వేదో ఒక సహాయం కోసం వెళ్తే జీవితకాలం అంతా కూడా ఏమైపోతున్నావు?
ఓకే, మంచిదన్నాం. ఏది మంచిది? పాపం నిన్న కూడా ఒక తల్లి అలాగే బస్సు ఎక్కింది ప్రయాణం చేద్దామని, అంగర్లోనే. అంతేనమ్మా, మంచిదనే కూడా జరిగింది. ఏమైంది? అది నిర్లక్ష్యం వల్ల ఏమయ్యారు? మరి వారో వీరో నిర్లక్ష్యం మనకు తెలియదు, కానీ నిర్లక్ష్యం వల్ల ఏమయ్యారు? ప్రయాణం చేయవలసింది చివరికి ప్రాణాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. అంటే నిర్లక్ష్యం అనేది అంత ప్రమాదం. ఓకేనా తల్లి? అలాగే మన జీవితాల్లో కూడా దేవుని పట్ల ఏముండకూడదు? నిర్లక్ష్యం ఉండకూడదండి. అందుకే దేవుడు ఏమన్నాడయ్యా అంటే, రే యుద్ధం జరుగుతుందా, నన్ను నమ్ము, నేనేం చేస్తాను, నీకు విజయాన్ని ఇస్తానన్నాను. కానీ ఏం చేస్తున్నాడో నరుడు? ఏం చేస్తున్నాడో? దేవుని నమ్మకం మనుషులు నమ్ముతున్నాడు. నమ్ముకోవటం వల్ల ఒక్క సమస్యతో పోయేది 1,00,000 బుర్రలో పెట్టుకుంటున్నాడు. అంతేనా? రైట్. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు. తూర్పు 750వ పేజీ 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిం అంటే ఎవరు? మనసే. ఎఫ్రాయిములు ఎవరు? యోసేపు కుమారులు, ఇశ్రాయేలు వారే. ఏమో, ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలత్కారం చేయుచున్నాడు. జనుడు అంటే ఎఫ్రాయిం ప్రజలు ఎవరితో సంధి చేసుకుంటున్నారో చెప్పండి? అశ్షూరులు ఎవరో శత్రువులు, ఐగుప్తులు ఎవరో శత్రువులు. వారితో ఏం చేసుకుంటున్నారంట? వీళ్ళు సంధి చేసుకుంటున్నారంట. మరి సంధి చేసుకుంటే వాళ్ళతో సంధి చేసుకుంటే దేవుడికి ఊరుకుంటాడా? చూడండి ఒక మాట. ఓబెచ్చ 761వ పేజీ 761వ పేజీ. ఓబెచ్చ మొదటి వచనం. ఓబెచ్చకు కలిగిన దర్శనము ఏదోమును గూర్చి ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. ఒకసారి ఎవరిని గూర్చి సమాచారం? ఏదోము అంటే ఎవరు? యాసావు సంతానం, యాకోబు అన్నగారు, వారి సంతానం గురించి మాట్లాడుతున్న మాట. ఎఫ్రాయిం ఎవరో? ఇశ్రాయేలు 12 గోత్రాలు ఒక గోత్రికుడు. వారు కూడా ఎవరితో సంధి చేసుకున్నారో? అశ్షూరులతో, ఐగుప్తులు సంధి చేసుకున్నారు. అంతేనా? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో? యోధోములు అనగా యాసావు గురించి. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో 7వ వచనం. చూడండి, ఎవరితో? యోధోములతో కూడా ఏం చేస్తారంట? సంధి చేసిన వారు నిన్ను చూడండి, నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు, నేను కడకెక్కడ ఊరి చివరకు గెట్టేస్తారని చెప్తున్నాడు ఆయన. మరి ఈయనేం చేశాడు? సంధి చేశాడు. సంధి చేస్తే ఏం చేశారు వీళ్ళు? మరి వాళ్ళేం సామాన్యులేం కాదు కదా. వాళ్ళు ఏం చేశారు? ఈయనేం చేశారు? చివరికే సరిహద్దు వరకు అంటే దాని అర్థం ఏంటి? అది నీకు ఇక భాగమేమి మాతో లేదు అంటే అవసరాన్ని వాడుకున్నారంటే అతను. ఎవరినే? యోధోములు అనగా యాసావు వారిని. తర్వాత నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారముగా చెయ్యదు. నేనేం చేస్తారంట? నీతో సమాధానంగా ఉన్నవారు నిన్నే మోసం చేస్తారు, నిన్నే మోసం చేస్తారు. తర్వాత వారు చూసారు, మాట్లాడకుండా ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం. అంతేనండి, ఈ పదాలు ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఏది? నేను ఎంతో నమ్మానండి, నేను ఎంతో సహవాసం కలిగి ఉన్నానండి, నా అన్నం తిని, అదిగో అక్కడ అన్న పదాలు అయ్యాయి. అమ్మ చూడండి, నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఓటుతుంది. అంతేనా? నీ అన్నం తిని ఏం చేస్తున్నారంట? మన అచ్చ తెలుగులో ఏంటయ్యా అంటే తెన్నింటి వాసాలు లెక్కెట్టారంటారు కదా. అంతే కదా మనం వాడే పదం. ఇప్పుడు యోధోమీలు ఎవరితో అయితే సహవాసం చేసి సంధి చేశారో వారే ఇతను ఏం చేశారంట? మోసం చేసి వారు ఏం చేశారంట? నీ అన్నం తిని నీకే ఎసరెట్టారా అని చెప్తున్నాడట అక్కడ. ఎందుకు తెలుసా? ఎందుకు జరిగిందో తెలుసా? ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, చాలా విలువైన పాయింట్ ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. అక్కడ ఉంది. అలా ఎందుకు అంటే స్వయాన్ని ఇతర సహోదరులు ఎవరు? యాసావు సహోదరులు ఎవరు? ఇశ్రాయేలు వారు, యాకోబు పిల్లలు. అంతేనా? అన్నదమ్ముల బిడ్డలు కదండి. ఇస్సాకు బిడ్డలు వీళ్ళిద్దరనే. యాసావు యాకోబు అన్నదమ్ముల బిడ్డలు. ఇప్పుడు ఈ యాసావు వారు ఏం చేశారో తెలుసా? అక్కడ చెప్పాడు చూడండి, 10వ వచనం అమ్మా. 10వ వచనం. నీ సహోదరులైన
యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీకు అవమానము నొందు. నువ్వేం చేస్తావు నీ సహోదరులకి? అక్కడ చెప్పాడు, నీ సహోదరులకి ఏం చేస్తావు? బలాత్కారము అన్నాడు. అంటే ఆక్రమించుకున్నావు. ఓకేనా? ఆ బలాత్కారం బట్టి నీకేం కలుగుతుంది? ఇక ఎన్నటికి లేకుండా నువ్వేమైపోతావు? ఆ తర్వాత నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకుని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీదకు చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి. అది స్వయాన అన్నదమ్ములు, స్వయాన అన్న తమ్ముడు బిడ్డలు అలాగా శత్రువులు వచ్చి వాళ్ళని బాధ పెడుతుంటే నువ్వు వారితో ఎలా ఉన్నావంట? శత్రువులతో చేతులు కలిపావంట. అదే కదా మాట అన్నాడు. అలాగే అంటే నీ సహోదరులు పాడు చేసిన వారితో నువ్వేం చేసావు? చేతులు కలిపావు. నువ్వు వారితో కలిసి ఉన్నావు. ఇప్పుడు చదవండి. నీ సహోదరుని శ్రమ అనుభవ దినమున చూచి నీవు ఆనందమంద తగదు. అంటే వారు బాధపడుతుంటే నువ్వేం చేసావు? ఆనందపడ్డావు. వారెవరు? సహోదరులు. తర్వాత మాట, యోధావారి నాశన దినము వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు. అదనమాట. వాళ్ళని చూసి నువ్వేం చేసుకున్నావు? సంతోషపడిపోయి ఆనందంతో పార్టీలు చేసేసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరితో అయితే సంతోషించావో నీ సహోదరు నష్టపోతే వాళ్ళు ఏం చేశారు? కనుక నిన్ను సరిహద్దు వరకు గెంటేశారు. నీ అన్నం తిన్నారో, నిన్ను వాడుకున్నారో, నేను బయటికి గెంటేశారు అని చెప్పాడు. అందుకే నువ్వేం విత్తావో అదే కోస్తావు. ఓకేనా? అందుకే దేవుడు కోరుకునేది ఏంటంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. అది ఎప్పుడు పాడు చేసుకోకూడదు. అంటే మన జీవితాల్లో వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, ఏమైనా ఉంటాయి. కానీ నష్టపోయినప్పుడు సంతోషపడకూడదు. అమ్మ ఒకసారి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ద్వితీయోపదేశకాండం 23:7 చదవండి ఒక్కసారి. దేవుడు ఇశ్రాయేలు వారికి చెప్పిన మాట చూడండి. 23:7 త్వరగా త్వరగా. ఆ యోధోమీలు, అది ఎవరంటండి? యోధోమీలు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరు చెప్పాడు? ఇశ్రాయేలు వారికి. ఏదోమీలు అంటే ఎవరు అనుకున్నారా? మీ సహోదరులు గనుక అసలు వారిని ఏం చేయకూడదని చెప్పాడు. ఇశ్రాయేలు వారికి ద్వేషించకూడదు అన్నాడు. ఇశ్రాయేలు వారికి చెప్పిన మాట అది. నీ సహోదరులు వారిని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు అన్నాడు. మరి వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని ద్వేషించి వీళ్ళ నాశనం అవుతుంటే చూసి ఆనందించారంట. నాశనం అవడానికి కూడా ఏం చేశారు? సహకారులుగా ఉన్నారట. అంటే నాశనం చేసేవారితో సంధి చేసుకున్నారట. అదే కదా మాట అన్నాడు. మరి అది దేవునికి ఇష్టమా? అమ్మా యెషయా గ్రంథం 30:1 30:1 ముగింపులు త్వరగా. యెహోవా వాక్కు ఇదే. అంటే ఆ వాక్యానికి లోబడిన పిల్లలకి ఏముందంట? అది ఇశ్రాయేలు వారైనా యోధోమీలైనా మరి ఎవరైనా సరే వారికి ఏముందంట? దేవుని మాట వినలేని వారికి శ్రమ. తర్వాత ఏం చేసుకుంటున్నారో? పాపానికి పాపాన్ని ఏం చేసుకుంటున్నారు? పోగు చేసుకుంటున్నారట. కూర్చుకున్నట్లుగా అనలైంచండి ఈ మాట. వారు నన్ను అడుగక, అంటే నన్ను ఆయన అడుగుతలేదంట, వీళ్ళ సొంత ఆలోచనలు చేశారంట. ఆశలాగా అంతే కదా, సొంత ఆలోచనలు చేశారంట. తర్వాత అమ్మ ఆ మాట వస్తుంది. ఓకేనా? నా ఆత్మ నియమింపని సంధి చేసుకున్నారు. అంటే ఆత్మ నియమించిన సంధి ఒకటి ఉంది ఏమా. ఆయన ఆత్మ నియమించిన సంధి ఒకటి ఉందంట ఏమా. ఓకేనా? ఆయన ఆత్మ నియమింపని సంధి చేసుకున్నారంట. ఆ సంధి ఏంటి? మనుషులు. ఇందా చదువుకున్నాం కదండి. ఆశ సిరియా రాజుతో సంధి, ఇశ్రాయేలు రాజు సిరియా రాజుతో సంధి, అలాగే ఎఫ్రాయిము, అష్షూరు, ఐగుప్తులతో సంధి చేసుకున్నారు. యోధోమీలు శత్రువులతో ఏం చేసుకున్నారు? సంధి చేసుకున్నారు. అది నేను అంటుంటా, ఈ సంధి అనేది కూడా దేవుడి మాట కాదు. వారి సొంత ఆలోచనగా ఏం చేసుకున్నారు? వాళ్ళు సంధి చేసుకున్నారు. సంధి అంటే సమాధానం ఏమో. సంధి చేసుకున్నారు. తర్వాత మాట
నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు, వారు నా నోటి మాట విచారణ చెయ్యక. ఓకేనా? ఇంతకీ ఆ సంధి ఎక్కడ ఉంది? ఆయన నోటి మాటలు. ఆయన నోటి మాటలే సంధి. ఆయన ఏం చెప్పాడో ఆ మాటలే మనకు సంధి. ఆ మాటలు కాకుండా మనం కొత్త రకాల సంధి చేసుకున్నాం అనుకోండి, మనం కూడా సమస్యల్లో ఇరుక్కోక తప్పదు. యోహాను సువార్త 16 అధ్యాయం. యోహాను సువార్త 16 అధ్యాయం ముగించుకుందాం. 33వ వచనం చూడండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు. అదండి అమ్మా. ఇప్పుడు యేసు ప్రభుతో ఏం కలగాలంట? సమాధానం అంటే సంధినా? చెప్పండి. యేసు ప్రభుతో ఏం కలగాలి? సంధి కలగాలంటే ఏమి ఇచ్చాడు ఆయన? మాటలు. అది నేను అంటుంటా. ఆయన మాటలతో, ఆయన మాటలే క్రీస్తు ప్రభుతో సంధి. ఆయన మాటలు కాకుండా మన మాటలు పెట్టుకున్నాం అనుకోండి, అది ఆయనతో సంధి కాదు, మనకు మనమే సంధి చేసుకున్నట్లే. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం. తీసరే 11వ వచనం. 13వ అధ్యాయం తీసరే 11. తొదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండే అని ఒకసారి సంతోషంలో ఎలా ఉండాలంట? ఇంకొక మాట, ఇది జాగ్రత్తగా ఉండండి. సంతోషించు వారితో ఏమవ్వాలి? అంతే కదండి. సంతోషించు వారితో సంతోషంగానే ఉండాలి. ఏమంటారా? ఒక్కొక్కరు ప్రసంగం చెప్పారనుకోండి, సంతోషంగా వినాలంటుంది. ఒక్కొక్కరు సంతోషంగా చెప్పలేరు, ఎందుకంటే సీరియస్గా చెప్తారు ఒక్కొక్కరు. అమ్మా కదంటారా? ఒక్కొక్కరు ఎలా చెప్తారు? సీరియస్గా చెప్తారు. చూడండి, మన ఇంట్లో చూడండి, ఒకడు సీరియస్గా ఉంటాడు, ఒకడు ఎలా ఉంటాడో కామెడీగా ఉంటాడు. అవునా కదంటారా? నేను అనేది ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. ఏమంటారా? ఇప్పుడు సంతోషం ఉన్న అతను సీరియస్గా చెప్పమనండి, సూట్ అవుతాం. ఏమంతే కదా? ఆలోచించేది. సంతోషంగా ఉన్న అతన్ని సీరియస్గా ఉండమనండి, అస్సలా రాదు. సీరియస్గా ఉన్న ఆయన్ని సంతోషంగా ఉండమనండి, ఎలా ఉంటుంది? అంటే చెప్తున్నా, అది అంటే అది ఒక, దాన్ని ఏమంటారంటే నైజం, అది ఒక తత్వం. అంతే కదండి? సహజం. మనుషులు అందరూ ఒకలాగే ఉంటాం. అవునా? మా బంధువుని చూసాను అనుకోండి, అది నవ్వక్కర్లేదు, దాన్ని చూడగానే నాకు నవ్వు వస్తుంది. ఎవరిని? మా బంధువు గారిని. ఎందుకని? అదనమాట అండి. నేను సీరియస్గా ఉన్నాను, నువ్వు నవ్వద్దంటే కుదరదు కదా, అదనమాట. అలాగే మనం ఏంటంటే అందరిలో ఒకే టాలెంట్ ఉంటుంది. అంతేనా? ఒక్కొక్కరు పాటలు ఉండి నవ్వుతూ పాడతారు, సంతోషంగా ఉత్సాహంగా పాట పాడతారు ఒక్కొక్కరు. అవునా కదంటారా? అంటే అదొక ఆనందం వాళ్ళది. ఒక్కొక్కరు పాడతారు చాలా స్టడీ అయిపోయి, అసలు ఇంకెవరంక చూడకుండా అది ఏదైతే ఉందో దాన్ని అప్పచెప్పేంత వరకు, అసలు అదేనమాట మంచి మాట అన్నారు, బీసిపోయి. అంటే అది భయం. వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ ఎవరికైనా చూస్తే మళ్ళీ నవ్వుతో పాటు ఇంకోవాలనుకుంటారేమో అనుకుంటారు. కనుక మనుషులు, మనలో అనేక మనస్తత్వాలు మనలో ఉంటాయి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, సంతోషించే వారితో. ఒక్కొక్కరు ప్రసంగం సంతోషంగా నవ్వుతా చెప్తారు, అది వినాలి. ఒక్కొక్కరు సీరియస్గానే చెప్తారు, దాన్ని స్వీకరించాలి. అదేంటంటే అంత కోపంగా చెప్పారంటే కుదరదు. ఆ సీరియస్లో కూడా ఏదో మంచి మాట మనకే. అంతే కదా తల్లి? అందుకే మనుషుల యొక్క తత్వం. అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఎక్కువ శాతం నల్ల చెప్తాం, సంతోషించడానికే సమయం లేదు మనకి. ఏమంతేనా? మనకు నిజంగా ఎక్కువ ఏమి లేదు, సంతోషించడానికి సమయం లేదు. కనుక అలాంటి ఏమైనా ఉన్నప్పుడు సంతోషాన్ని మనం ఆస్వాదించాలి. ఏమో తర్వాత మాట తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండు. ఏమై ఉండాలంటండి? ఆదరణ కలిగి ఉండాలి. ఏమో తర్వాత ఈ మాట కోసం ఏ మనసు ఉండాలి? అది ఇందాక చెప్పాను. సంతోషంగా చెప్పిందైనా స్వీకరించాలి, సీరియస్గా చెప్పింది దాన్ని కూడా ఏం చేయాలి? స్వీకరించాలి. ఒక మాట ఇది. ఇప్పుడు ఆ రెండు కూడా ఒక్కటిగా స్వీకరించటమే ఏక మనసు. ఏమంతేనా? ఏక మనసు ఎప్పుడు వస్తుంది? పొద్దున ఒక హీరో వచ్చి కంప్లైంట్ తెచ్చాడు నాకు,
ఒక హీరో వచ్చి పొద్దున్నే ఒక కంప్లైంట్ తెచ్చాడు. ఆ కంప్లైంట్ ఏంటయ్యా అంటే, మా తమ్ముడు మా అమ్మమ్మ మాట వింటలేదు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అదనమాట. ఎందుకంటే వాళ్ళ విచిత్రం ఏంటో వాడి మీద కోప్పడదామంటే ఆడు బయట ఉన్నాడు. మొన్న ఏమో 30 ఏమో మంచి జ్ఞానం చూపించాడు. ఎవరో ఆయనే, ఈ మహానుభావుడే. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన్ని నిజంగా అది కోప్పడదామంటే కాదు, కానీ దాని యొక్క పరిస్థితి అది. ఆ సమయానికి వస్తే ఆడే సీరియస్ అయిపోతాడు. ఓకేనా? కనుక ఇక్కడ ఏంటయ్యా అంటే ఏక మనస్సు కలిగిన వారే ఉండాలి. తర్వాత ఈ మాట కోసం అంటే ఆ ఏక మనసులో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. కొంచెం మనసుపడి ఈరోజు జరుగుతున్న దైవ కార్యాలు క్రీస్తు సంఘ సేవకులు ఎందుకు పిలుస్తుందని చెప్పాలి. అయ్యో, క్రీస్తు సంఘ సేవకులు ఎందుకు పిలుస్తాం? బాగా పాపులర్ అయిన వ్యక్తులు ఎందుకు పిలవలేకపోతున్నాం? బాగా పాపులర్ అయిన వ్యక్తిని పిలిచేమనుకోండి, తప్పుగా అనుకోద్దు, ఎవరిని కించపరుస్తలేదు. ఆయన ఏదో పాట పాడాడు పాపం మొన్న నెలలో, ఎవరో దాని కొయ్యి అని పాట పాడాడు. నిజంగా చెప్తాను, భక్తి పారవశంతో పాడిన పాటలు కూడా ఎడిట్ అవ్వలేదు. ఆయనకున్న తత్వ అంటే పాపం అడవులో పెరిగిన వ్యక్తి కదా, ఆ గిరిజనుడు కనుక ఆ భాషతో ఆయనకున్నది ఏదో పాడాడు. అది దేవుడు తెలుసు, మనకి పదాలు తెలియకపోతే కించపరచుకోండి. ఇప్పుడు ఆయన పాట ఎంత ఫేమస్ అయిందో తెలుసా? ప్రత్యేకించి పిలుచుకుంటున్నారు ఆయన. ఎవరిని మనం పిలిచి అవకాశం ఇవ్వలేమా? చెప్పండి, అవకాశం ఇవ్వకూడదా? ఎక్కడైతే ఇవ్వకూడదు. ఎందుకని? వాళ్ళ క్రీస్తుతో ఏమవ్వలేదల్లా, సంధి చేసుకోలేదు. క్రీస్తుతో సంధి అంటే క్రీస్తు సంఘంతో సంధి అంతేనా కదంటారా? వాళ్ళ క్రీస్తు అదే కదా అన్నాడు, నా మాటలు ఇస్తున్నాను రా మీతో సమాధానం అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి సంధి ఎక్కడ ఉంది? సమాధానం ఎక్కడ ఉంది చెప్పండి? సంఘమే. మరి ఆయన సంఘంలో లేకుండా బయట వేరు పేర్లు పెట్టుకుని బయట వేరు ఉద్దేశాలతో ఉన్న వారికి సంధి కూడదు. ఒకవేళ శత్రువుని ప్రేమిందాం. ఈ యోధోమిలు కూడా ఏమన్నాడు ఆయన? ద్వేషించొద్దు అన్నాడు. ప్రేమ వేరు కానీ పని వేరు. అంతేనే కదంటారా? సహవాసం వేరు. ఇప్పుడు నాకు తెలిసిన వారిని అందరూ పిలిచారు అనుకోండి, ఖాళీ ఉండదు అందరిని పిలిచామనుకోండి, అందరూ వచ్చేస్తారు. ఏం చెప్తారు? మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళు అందరికీ ఏం పెట్టాలి? వాయిద్యాలు పెట్టాలి, బోనెలు ఎంతైనా పెట్టుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకి మరి పాట పాడాలంటే ఏం కావాలి ముందు వాళ్ళకి? నాతో అడుగుతారండి సహోదరులు, ఏంటి మరి ఏదండి మరి ట్రాక్ ఎడతారా అంటున్నాడు. అంటే వాడికి అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని నేను కాపాడుకోవాలంటే నేను ఏం పెట్టాలి? ఇప్పుడు ఆయనతో సంధి బాగానే ఉంటుంది, దేవునితో సంధి దిగిపోతున్నారు. అర్థమైంది మీకు? ఏదన్నా వీళ్ళతో సంధి బాగానే ఉంటుంది, వద్దన్న వచ్చేస్తారు, వద్దన్న కూడా బాగుంటుంది. ఇంకా చెప్పమంటారా? ఇంకా వాళ్ళే మనకి అవకాశాలు ఇస్తారు. కానీ ఎవరితో సంధి కట్ అవుతుంది? అది నేను ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, ఆత్మతో సత్యముతో ఆరాధన అన్నాడు. ఎవరన్నమాట అది? మరి ఆత్మ సత్యం అంటే వాయిద్యాలు లేవనే కదా అని అర్థం. మరి ఇప్పుడు క్రీస్తు సంధి అంటే మళ్ళీ వాయిద్యాలు పెట్టారనుకోండి, ఎవరితో కాదది. అందుకే చూడండి, భాషలతో మాట్లాడతారు లోకంలో. ఇప్పుడు ఆ భాషలతో మాట్లాడిన వాడిని తీసుకొచ్చాను అనుకోండి, ఆయనకున్న అభిమానులు అందరూ వచ్చేస్తారు. కానీ నేను ఎవరితో సహవాసం కట్ అవుతుంది? అది అలాగే చేశారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడు ఎవరితో సహవాసం వద్దన్నాడో వారిని ఏం చేశారు? సహవాసం చేసి వారిని నేర్చుకున్నారు. వాళ్ళు దైవారాధన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతే. విచిత్రం ఏంటంటే స్వయాన చెప్తున్నాను, ఆత్మ భాష అనేది మనందరూ తెలిసిందే. అది తప్పని చెప్పిన వారు ఉన్నారు. కానీ సహవాసం చేయటం వల్ల అంటే మళ్ళీ ఆయన పిలిచాను అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వాక్యంలో మళ్ళా భాషలతోటి మాట్లాడతాడు. అవునా కదంటారా? ఇప్పుడు నేను తప్పు అన్నాను, ఇప్పుడు ఆయన చేత ఏం చేయించనిచ్చి ఇప్పుడు ఎవరు గెలిచారు అక్కడ? ఎందుకు వచ్చిందండి? ఇప్పుడు ఆ బలాన్ని చూసుకుందామా, దేవుని బలాన్ని చూసుకుందామా? అది నేను అంటుంటా. అంతేనా? ఇప్పుడు ఏమన్నాడు? ఏక మనసు ఉండాలి. అక్కడ ఏ మనసు ఉండాలి? ఏక మనసు. ఏమై ఉండాలి? ఈ దేంతో? వాక్యంతో సమాధానం. మీకైనా నాకైనా చెప్పేవారైనా వాక్యంతో సమాధానం ఉండాలి, మనుషులతో కదే. ఒకవేళ అలా సంధి కుదుర్చున్నాం అనుకోండి,
ఇంకో భౌతికమైన ఇప్పుడు సినిమాటర్ వస్తే వచ్చేస్తున్నారు కదా, అంతేనా? సినిమాటర్ వస్తే నువ్వు పిలవక్కర్లేదు, పబ్లిసిటీ చేయక్కర్లా, వచ్చేస్తారు. మరి మనం ఏం చేస్తున్నాం? వాక్యంతో సహవాసం బాబుని చెప్తున్నాం, అందుకే దానికి ఏమీ హంగులేమి దిద్దుతా లేదు. వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతేనా? ఇప్పుడు ఆ వాక్యంతో ఎవరితో సంధి చేసుకుంటున్నాం మనం? దానికి నచ్చితే వింటారు, నచ్చకపోతే విడిచిపెడతారు. కాదని మన సొంత ప్రయత్నాలతో సంధి చేసుకున్నాం అనుకోండి, దేవుని కోపాలు తెచ్చుకుని, ఓకేనా, అలా సంధి చేసుకున్నవారు ఎంతోమంది పడిపోయిన చూశారండి. ఎవరితో సహవాసం చేసి? మనుషులతో. అది నేను అంటుంటా. వాక్యంతో సహవాసం చేయి, వాక్యంతో ఉండాలి. వాక్య సంబంధం ఏం చెప్పిందో అది ఎందుకు ప్రారంభంలో ఆయన ఏం చెప్పాడో అదే చెయ్యాలి. ఏదైతే వద్దన్నాడో దాన్ని మనం చేయకూడదు. చేస్తే తప్పేంటయ్యా అంటే, తింటే తప్పేంటని అంతే, తిన్నదే నష్టపోయింది. చేస్తే తప్పేంటయ్యా అంటే చెయ్యి, తర్వాత సమస్యలు వస్తాయి. ఇప్పుడు వాటి నుంచి ఏం చేయలేము, ఆ చిక్కుల్లో నుంచి విడిపించుకోలేక నలిగిపోవాలి మనం. అమ్మా, ఒకవేళ వాక్యం చెప్పేవారికి ఒకవేళ అంత పరిజ్ఞానం లేకపోయినా పర్లా, పని పాడవకూడదు. ఏమంతేనా? అంత గొప్ప జ్ఞానం చెప్పకపోయినా పర్వాలా, ఏం చేయకూడదు, పని పాడవకూడదు. పని ఎప్పుడు పాడవుతుంది? మనుషులు మెచ్చింది దేవుడు మెచ్చడంటండి, అవునా? మనుషులు ఘనమైనది దేవుని దృష్టికి ఏంటో తెలుసా? ఘనహీనం అన్నాడు. అలాగే ఈ పెద్ద ఫేమస్ కదా, పెద్ద ఆయన తీసుకొచ్చి మీటింగ్లు పెట్టామనుకోండి, ఆయన అభిమానులు అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే వాక్యానికి అభిమానులు లేరు, వ్యక్తులకి అభిమానులు అయిపోయారు ఈరోజు. ఇప్పుడు అలాంటి అభిమానులు అందరూ వచ్చారనుకోండి, బాగుంటుంది. తర్వాత నేనేం చేయాలి తెలుసా? ఆయన ఏం చెప్పాడు అదే మళ్ళీ నేను అనుసరించాలి. ఇంతకాలం దేవుని పనిలో ఏనాడు నేర్చుకున్నది కొంచెమే. ఆ నేర్చుకున్నది కొంచెమైతే ఇన్ని పాఠాలు మీకు చెప్తున్నాం. ఇన్ని పాఠాలు ఏనాడు ఒక మనిషిని ఇష్టపడతారా అని నేను అనుకోనండి. మనుషుడే దేవుని ఇష్టపడాలి, మనుషుడే దేవుని ఇష్టపడాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా పచ్చిమ కూర పచ్చిమే. అమ్మా, నువ్వు కునికేసుకున్నా వినకపోయినా అంతపాటు ఇదేంటి అనుకున్నా నాకు సంబంధం కాదు. కానీ మనమందరం ఎవరి మాటలు ఇష్టపడాలి? అంటే ఆయన మాటలతోటే సంధి చేసుకోవాలి తప్ప మన సొంత మాటలు, సొంత పుస్తకాలు, సొంత కథలతో మనం సంధి చేసుకోకూడదు. కాబట్టి అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. అందుకే ఆ సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అంటే ఇప్పుడు సహోదరుల ఐక్యత ఏది? రోజు సంఘాలు ఏమైపోయినాయి? మొక్కలైపోయినాయి. ఎందుకు అయిపోయినాయి చెప్పండి? అయితే ఎందుకు అయిపోయినాయి సంఘాలు? వీళ్ళ సొంత మాటలు, అది దేవుడి మాటలతో అయితే ఏక మనసు ఉంటుంది, కానీ సొంత మాటలు వచ్చేటానికి ఏమైపోయినాయి అంతే. ఎందుకంటే పౌలు బర్నబా గారికి గొడవ వచ్చింది, కానీ వాక్యాన్ని వ్యతిరేకం చేయలేదు అలా, అంతేనా? బర్నబా గారి మీద కోపంతో పౌలు గారు బోధించటం, పౌలు గారి మీద కోపంతో బర్నబా గారు బోధించి బోధకు వ్యతిరేకంగా బోధించలేదు అలా. వాళ్ళు ఏం చెప్పారో ఆ పనినే ప్రభు ఏం చెప్పాడు అదే చెయ్యాలి. పేతురు బండ మీద నా సంఘమును, అంతే. ఇక రెండోది ఏమీ దానికి సంబంధం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? పాతాళ లోక ద్వారంలో దాని ఎదుట. హెబ్రీ పత్రిక 12:14 చివరి మాట, 12:14 వచ్చు. అందరితో సమాధానమును, అందరితో ఏమై ఉండాలి? మొదట గత కాలం చెప్పాను, విరోధంగా మాట్లాడితేనే మోషే అంతటోడు వెళ్ళలేదు కానాను దేశం. విరోధంగా మాట్లాడితే మిరియాము, అహరోను మోషే గారితో విరోధంగా మాట్లాడితేనే నష్టపోయారు. విరోధంగా మాట్లాడారు, కానాను దేశానికి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళలేదు. అలాగే మన సహోదరుని వ్యర్థుడా అంటే మనం కూడా ఏం చేస్తున్నట్టంట, పరలోకం చేయడం అవకాశం లేదని గత వారం చెప్తున్నాం. ఇప్పుడు ఏంటంటే అందరితో ఎలా ఉండాలని చెప్తున్నాడు ఆయన? అంతే, అందరితో సమాధానమును. ఈ మాట సమాధానం కలిగి ఉండాలి. రెండవది పరిశుద్ధతను ఏం చేసుకోవాలి? అది చాలా కష్టం. సమాధానం ఏముంది? ఇద్దరు చేయకండి ఇచ్చుకుంటాం, బాగానే ఉంది, కానీ నా పరిశుద్ధతను నేను ఏం చేసుకోవాలి? మరి నేను చెడిపోయిన తర్వాత మీతో చేయకండి ఇచ్చుకుంటే ఏం సుఖం? నేను చెడిపోయి మీతో చేయకండి ఇచ్చుకుంటే సమాధానం ఉంటే ఏం సుఖం? మీ అందరిలో గొప్పవాడిగా కనబడతాను, నా పరిశుద్ధతను పాడు చేసుకుంటే. అక్కడ చెప్పాడండి ఒక మంచి మాట, పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించి ఏం చేయాలంట? ఎందుకంటే పరిశుద్ధత కలిగించేది ఏదైనా ఉందంటే వాక్యమే.
అంతేనమ్మా? మనల్ని పరిశుద్ధంగా ఉంచేది ఏంది? వాక్యం. అందుకు వాక్యంతో మనం ఏమవుతూ ఉండాలి? ప్రయత్నించాలి. ఆ వాక్యం దగ్గరికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుంది? వాక్యం నేను ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తుంది. అంతేనా? తర్వాత మాట, పరిశుద్ధత లేకుండా నువ్వు సమాధానం ఉంటే పరలోకి వెళ్ళిపోవు. సమాధానంతో పాటు పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే ప్రభుని చూడగలవంట. పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా ప్రభు దగ్గరికి చేరే అవకాశం లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరితో సమాధానం ఉందో? వాక్యం ఎవరితో ఉన్నారో వారితోటే ఉండాలి. అంతేనా? ప్రభు ఏమన్నాడు? నేను మీతో సమాధానం ఉండడానికే నా మాటలు ఇచ్చానన్నాడా లేదా? అంటే ఆయన మాటలే సమాధానం. అవునా? ఆయన నియమించిన సంధే ఆయన మాటలు. ఆ మాటలతో మనం ఏమై ఉండాలి? సంధి కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు మన పరలోకం చేరే అవకాశం దేవుడు ఇస్తాడు. కనుక దయించి మిమ్మల్ని అందరినీ కూడా, ఓకేనా, మనం ఎవరితో సంధి చేసుకుంటున్నాం, ఎవరితో ఉంటున్నాం? ఎందుకంటే అలాగే ఇశ్రాయేలు వారు కూడా అలాగే చెడిపోయారండి పాపం. ఓకేనా? కలకేయవద్దంటే ఇది చేస్తే తప్పేంటి, అది చేస్తే తప్పేంటి, ఓకేనా? ఇలా రకరకాల బాప్తిసం చిలకరిస్తే తప్పేంటి అన్నాడు ఒక ఆయన. చిలకరిని బాప్తిసం అయిపోయింది. అంతేనా? చిలకరిని బాప్తిసాలు ఉన్నాయి లేవా? మరి అది కూడా ఏంటి? మరి ఆ సహవాసం కలిగిన వారు ఉన్నారు కదా. మరి యేసు ప్రభు ఇచ్చిన బాప్తిసం ఏంటి? సమాధి చేయుట. అంతేనండి. మరి ఈ బాప్తిసాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదు? సంధి కలిగి లేదు. కానీ వారు సంధి వేరు. రోమన్ క్యాథలిక్తో సంధి అలాగే, క్రీస్తుతో మాత్రం సంధి లేదు. ఇలా ఎన్నో బలమైన సంఘాలు లోకానికి కనబడుతున్నాయి. కానీ అదే అన్నాడు, ఎవరు వారి సహాయం మీకెందుకురా అన్నాడు. ఈరోజు మరలా చెప్తున్నాం మిమ్మల్ని అందరినీ, మనం ఎవరి సహాయం కోరవలసిన పని లేదు. దేవుడు సహాయం కోరితే దేవుడు ఆ కొంతమందితో విజయాన్ని ఇవ్వగలడు. ఇచ్చాడా లేదా? చెప్పండి. 300 మందితో విజయాన్ని ఇచ్చాడు ఆయన. కనుక ఆయనకి అసాధ్యమంటూ ఏది? దేవుని కృపలో మరి 7 సంవత్సరాలు అంగర ప్రభు సంఘం సండే టు సండే కార్యాలు ఎంత ఘనంగా జరుగుతున్నాయంటే మనం ఎవరి సహాయం, మీటింగ్లు పెడుతున్నాం బాబా అని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ప్రతి వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మనం ఏమీ రాలేదు. అవునంటారు కదంటారా? కానీ దేవుణ్ణి నమ్మం, ఆయనకు అప్పగించం, వాక్యాన్ని లోకానికి ప్రకటిస్తున్నాం. ఆ ప్రకటన వారు దేవుడి యొక్క తన కార్యాల్ని జరిగిస్తున్నాం. అందుకని మన సొంత పెత్తనాలు అందులో ఏమీ, సొంత ఆలోచనలు ఏమి పెట్టకుండా, అంటే జనం రావాలంటే ఏదో ఒకటి చేద్దామండి, అలాంటి పనులు మనం ఏమీ, దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యాలి. దేవుడు తన వారిని తీసుకుంటాడు, తన వారి కాని వారు ఆయన తీసుకోవాలి. అమ్మా కనుక దేవుడికి లెక్క చెప్పాల్సిన వారు అయినా కనుక మరొకసారి అందరూ కూడా ప్రభునామాన ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.